ఇక సమిష్టి నిర్ణయాలు ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తాం, జీవన నాణ్యతపై దృష్టి సారిస్తామంటూ ఉన్నారు మోదీ. సామాన్యుల జీవితాల్లో కనీస స్థాయికి జోక్యం, ఎన్డీఏ ఎంపీలకు 24/7 అందుబాటులో ఉంటాం, ఏపీ విజయం అభివృద్ధి ఆకాంక్షల ప్రతిబింబం, చంద్రబాబుకు పేదల సంక్షేమమే ముఖ్యం, పవన్ కేవలం పవన్ మాత్రమే కాదు ఆయన ఒక తుఫాను అంటూ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్లను ఒక రేంజ్లో పొగిడారు మోదీ. దాంతోపాటు రేపు మోదీ ప్రమాణ స్వీకారం ఉంటుంది రాత్రి 7:15 రాష్ట్రపతిని కలిశారు ఎన్డీఏ నేతలు. మోదీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నట్లు ఎంపీలంతా ఒక లేఖ రాష్ట్రపతికి అందించారు. సరైన టైంలో సరైన నేత అంటూ మోదీపై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ జాతికి స్ఫూర్తి, ఆయన సారథిగా ఉన్నంత వరకు దేశం ఎవరికి తల వంచబోదు అంటూ కీర్తించారు పవన్ కళ్యాణ్. సో ఒక రికార్డు సృష్టించారు మోదీ. నెహ్రూ సరసన చేరారు, వరుసగా మూడోసారి అయ్యారు. కాంగ్రెసేతర పక్షాల నుంచి తొలి వ్యక్తిగా ఈ ఘనత సాధించారు. కాంగ్రెస్ ఇక పతనమే అంటూ ఉన్నారు మోదీ. ఇంకో 10 ఏళ్లైనా ఆ పార్టీ 100 సీట్లు దాటదు. ప్రతి క్షణం రాజ్యాంగ విలువల కోసమే పోరాడతాం, ఏకాభిప్రాయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తాం. ఎన్డీఏ ఎంపీల భేటీలో నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నారు. కమలం పార్టీలో కలవరం అనే వార్తను కూడా చూడొచ్చు. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను అందుకొని బీజేపీ బలంగా ఉందనుకున్న రాష్ట్రాల్లోనే ఎదురుగాలి. అధికారంలోకి వచ్చిన నేతలు శ్రేణుల్లో నైరాస్యం, పార్టీలో మొదలైన అసంతృప్తి గొంతెత్తుతోన్న నేతలు అంటూ ఈ వార్త స్పెషల్గా నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక మళ్ళీ మంచి రోజులు. కేంద్రంలో తెలుగుదేశానికి అత్యంత ప్రాధాన్యం. వాజ్పేయి హయాంలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు ఆనాటి కాలంలో చక్రం తిప్పారు. మళ్ళీ అటువంటి మంచి రోజులు వచ్చాయి అనేది వార్తను ఆంధ్రజ్యోతిలో చూస్తూ ఉన్నాం. గతంలో యునైటెడ్ ఫ్రంట్లో బాబు కీలకంగా ఉన్నారు. వాజ్పేయి సర్కారు ఏర్పాటులోనూ అంతే. కేంద్రంలో పరపతితో రాష్ట్ర ప్రయోజనాల సాధన. ఇప్పుడు మరోసారి ఎన్డీఏలో కీలక పాత్ర పోషించబోతూ ఉన్నారు. ఉదారంగా నిధులు ప్రాజెక్టులకు అవకాశం ఉంది అనేది. ఇక జోషి అడ్వాణీల ఆశీస్సులు తీసుకున్నారు మోదీ. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ నిన్న భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని, భారతరత్న అందుకున్న ఎల్కే అడ్వాణీని మర్యాదపూర్వకంగా కలిశారు. దాంతోపాటు మురళీ మనోహర్ జోషి ఇంటికి వెళ్ళి అక్కడ జోషి ఆశీర్వాదాన్ని కూడా తీసుకున్నారు. ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమా అని చెప్పి జగన్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫలితాలు వచ్చి 72 గంటలు కాకముందే ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వారి ఆస్తులే లక్ష్యంగా విధ్వంసం, పోలీసుల సమక్షంలోనే బెదిరింపులు, దాడులు, ఆస్తుల ధ్వంసం అని రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయి అంటూ కూడా జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు అనే వార్తను సాక్షిలో చూడొచ్చు. సర్పంచ్తో మంతనాలు జరిపేందుకు వెళ్లిన వర్మ మాకు చెప్పకుండా ఈ ఊరు ఎందుకు వచ్చావని జనసేన శ్రేణుల నిలదీత, రాళ్లు కొబ్బరికాయలతో దాడి, పగిలిన కారు అద్దాలు, జనసేన నాయకులపై హత్యాయత్నం చేసి పెట్టే వరకు వదలం. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన వర్మ ఒకసారిగా కలకలం రేగింది. వర్మ మీద జనసేన కార్యకర్తలే దాడి చేశారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వెర్షన్. వర్మ కూడా చెప్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలోకి వెళ్ళిన ఒక 25 మంది పని ఇది అని చెప్పేసి. పోదుర్లే కాస్త ఆగండి అనే వార్తను చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు పూర్తి స్థాయిలో చెక్, సెలవులు రద్దు, రిలీవ్ చేయొద్దు, ఐపీఎస్ సంజయ్ లీవ్ రద్దు చేసిన జీఏడీ, సీఎంఓల ప్రక్షాళన, పూనం, రేవు, భరత్ గుప్తాలకు బదిలీ, వారికి పోస్టింగ్ ఇవ్వని కొత్త సీఎస్ నీరబ్. ఇక కుర్చీలపై కన్ను అనే వార్తను చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ నుంచి భారీగా మంత్రి పదవులు ఆశిస్తూ ఉన్నారు. జనసేనకు 5, భారతీయ జనతా పార్టీకి 2 వచ్చే అవకాశం ఉంది. తమకు అవకాశం ఇవ్వాలని కొత్త ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కత్తి మీద సాముల మంత్రివర్గ కూర్పు ఉంది అనే వార్తను సాక్షిలో చూస్తూ ఉన్నాం. కేంద్రంలో కేబినెట్ పదవి, 2 సహాయ శాఖలు. టీడీపీకి అంతకంటే ఇచ్చేందుకు సానుకూలంగా భారతీయ జనతా పార్టీ లేదు అనేది సాక్షి వెర్షన్. మరోసారి పౌర విమానయానమే తీసుకోవాలనే సూచన.
కీలక శాఖలు స్పీకర్ పదవికి నో, డిప్యూటీ స్పీకర్కి అయితే సరే, జేపీ నడ్డాతో చంద్రబాబు మంతనాలు అనే వార్తను సాక్షి స్పెషల్గా ప్రచురించింది. టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరో? పార్టీ అధ్యక్ష పదవి బరిలో ముఖ్య నేతలు ఉన్నారు. కీలకంగా మారనున్న సామాజిక సమీకరణాలు, బీసీలకు పదవి కేటాయించే అవకాశం ఉంది. రేసులో పొన్నం ప్రభాకర్, మధు యాష్కి, అలాగే సురేష్ షట్కార్ ఉన్నారు. పరిశీలనలో సీతక్క పేరుంది, అలాగే బలరాం నాయక్ పేరు కూడా వినిపిస్తోంది. మాదిగ కోటాలో సంపత్ కుమార్ యత్నాలు చేస్తూ ఉన్నారు. పీసీసీ చీఫ్పై నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తను చూడొచ్చు. ఇక చివరిగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిని వరించిన విజయం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో వీడిన ఉత్కంఠ. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత కూడా మల్లన్నకే ఆధిక్యం. సీఈఓ అనుమతితో విజేతగా ప్రకటించిన ఆర్ఓ సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ కోల్పోయింది. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో లైవ్ షో కంటిన్యూ అవుతుంది. చూస్తూనే